పూరా లోకల్ ఖైరతాబాద్ బడా గణేశుడు ట్యాంక్ బండ్ పైకి అయితే చేరుకున్నారని చెప్పాలి. ఇప్పుడు నిమజ్జనం కొరకు ఉదయం 7:30 సమయానికి బయలుదేరిన ఖైరతాబాద్ బడా గణేశుడు విగ్రహం ఇప్పుడు ట్యాంక్ బండ్ పైకి అయితే వచ్చిందనే చెప్పాలి. సో మనం విజువల్స్ లో చూసుకుంటే కనుక ఇప్పటికే ట్యాంక్ బండ్ దగ్గరికి ఇటు గణేశుడితో పాటు ఇటు గణేశుడు పక్కన నించోబెట్టిన విగ్రహాలని మిగతా విగ్రహాలను కూడా ట్యాంక్ బండ్ వద్దకైతే తీసుకొచ్చిన దృశ్యాలు ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. సో ఈ బడా గణేశుడు ట్యాంక్ బండ్ దగ్గరికి చేరుకుంటున్న తరుణంలో ఇక్కడ క్రౌడ్ కూడా ఎక్కువగా వస్తున్న ఈ యొక్క దృశ్యాలన్నింటినీ కూడా మనం చూస్తున్నాం. సో ఇంత పెద్ద క్రౌడ్ ఎక్కువగా రావడంతో పోలీసులు కూడా ఎక్కడికక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు. మనం చూసుకుంటూనే ఉండొచ్చు. ఇక్కడ 30,000కు పైగా పోలీసుల్ని ఈ రోజు అయితే కనుక మన నగర వ్యాప్తంగా అయితే ఇక్కడ ఏర్పాటు చేశారనే చెప్పాలి. సో దీని అంతట్లో ఇక్కడ భాగంగా చూసుకుంటే కనుక ఇప్పుడు మరింత క్రౌడ్ అయితే కనుక ఇక్కడ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఖైరతాబాద్ బడా గణేశుడు ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గరికి చేరుకున్న తరుణంలో మరికొంత సమయంలో ఈ యొక్క గణేశుని అయితే కనుక నిమజ్జనానికి ఇక్కడ క్రేన్ నెంబర్ 4 దగ్గర నుంచి ఆయన అయితే కనుక నిమజ్జనంకి దించుతారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే ఒకవైపు నుంచి అంటే లెఫ్ట్ సైడ్ నుంచి భక్తులు వెళ్లే విధంగా ఏర్పాటు చేశారు. ఇటు రైట్ సైడ్ నుంచి అయితే కనుక వినాయకుడు విగ్రహాన్ని అయితే ఇటు తీసుకొస్తున్న దృశ్యాలు మనం ఇక్కడ చూస్తూనే ఉండొచ్చు. అయితే ఇటు ఈ ప్రజలందరూ ఇక్కడ ఈ రోజు ఎండ కూడా ఎక్కువగా ఉండడంతో ఈ యొక్క ఉష్ణోగ్రతని తట్టుకునే విధంగా కొన్ని షెడ్లను కూడా ఏర్పాటు చేశారు. అలాగే దీనితో పాటు కూడా ఇక్కడ ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటర్ సదుపాయాలు కావచ్చు, అలాగే మెడికల్ సదుపాయాలు కావచ్చు, ఇక్కడ కమాండ్ కంట్రోల్ సెంటర్ ని కూడా ఇక్కడికిక్కడే ఏర్పాటు చేశారు. ఇక్కడికి వస్తున్న ప్రజలకి ఎలాంటి ఇబ్బంది జరగకుండా, భక్తులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఎక్కడికక్కడ వాటర్ ప్యాకెట్స్, అలాగే ఈ సీసీ కెమెరాలు, అలాగే ముఖ్యంగా చూసుకుంటే మన పైకి చూసుకుంటే కనుక ఖైరతాబాద్ గణేశుడి విగ్రహం పైన అనేక డ్రోన్లను కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ జరుగుతున్న విషయాలన్నింటినీ కూడా ఈజీగా మానిటర్ చేయడానికి ఈ డ్రోన్ల ద్వారా ఈ యొక్క పరిస్థితిని ట్యాంక్ బండ్ పరిస్థితిని అయితే కనుక వీక్షించే విధంగా డ్రోన్లు ఇంత మొత్తంలో అయితే ఏర్పాటు చేశారనే విషయాన్ని అయితే మనం చూసుకోవచ్చు. అదే విధంగా ఇటు హుస్సేన్ సాగర్ కి మనం చూసుకుంటే వాటర్ లో ఇప్పటికే ఈ గణేశులు ఇక్కడికి ట్యాంక్ బండ్ దగ్గరికి చేరుకున్న తరుణంలో ఈ వాటర్ లో ఇప్పటి వరకు నిమజ్జనమైన వినాయకులను అందరినీ కూడా శుభ్రపరచడం, అలాగే ఈ ప్రాంతంలో ఎలాంటి అనిశ్చితి ఏర్పడకుండా అలాగే భద్రతని కట్టుదిట్టం చేసే విధంగా దీని లోపల 200కు పైగా స్విమ్మర్స్ అయితే కనుక ఇందులో ఏర్పాటు చేశారు. సో ఎలాంటి అనుచిత ఘటనలు అలాగే ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్ళని వెంటనే రెస్క్యూ చేయడానికి అనుకూలంగా అయితే కనుక స్విమ్మర్స్ ని అదే విధంగా బోట్లను కూడా ఏర్పాటు చేశారని చెప్పాలి. సో మొత్తానికి చూసుకున్నట్లయితే కనుక ఖైరతాబాద్ బడా గణేశుడు ట్యాంక్ బండ్ పైకి అయితే వచ్చాడనే చెప్పాలి. సో ఈ ట్యాంక్ బండ్ పైకి ఖైరతాబాద్ గణేశుడు చేరుకుంటున్న తరుణంలో ఇక్కడైతే బందోబస్తు మరింత పెరిగింది. ప్రజల తాకిడి, భక్తుల తాకిడి కూడా మరింత పెరిగిన తరుణంలో ఇటు పోలీసులు కూడా అధిక మొత్తంలో ఇక్కడికి వచ్చి బందోబస్తును అయితే ఏర్పాటు చేశారనే చెప్పాలి. కెమెరా పర్సన్ విజయ్తో రామలక్ష్మి ట్యాంక్ బండ్ నుంచి.